ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ పెంచడాన్ని స్వాగతిస్తూ ఉన్నామని బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మ్యాకల పరశురాములు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ 24% పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కేంద్రంలో కూడా అఖిలపక్షం ఎంపీల మద్దతు తీసుకోవాలని, ఈ బిల్లును లోక్సభలో ఆమోదం తెలపాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తానని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెల 18వ డేట్ నాడు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు అఖిలపక్ష మద్దతుతోని బీసీలకు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషను ఆమోదం పొందిన విధంగా దానికి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఏదైతే ఆమోదం పొందిందో దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చినట్టయితే చట్టబద్ధత ఉంటుంది కాబట్టి 9వ షెడ్యూల్లో చేర్చి దాన్ని కేంద్రంలో అఖిలపక్ష ఎంపీల మద్దతు తీసుకొని అఖిలపక్ష ఎంపీలు పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని మేము బీసీ సంక్షేమం తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులలో కూడా పార్టీలు సామాజిక కోణంలో ఇచ్చినందుకు ప్రతి పార్టీకి కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా, అదేవిధంగా సిపిఐ కూడా సామాజిక కోణంలో ఆలోచించింది. కాబట్టి ఇదే విధంగా ఈ బీసీ రిజర్వేషను 42% పూర్తి స్థాయిలో కేంద్రంలో ఆమోదం పొందాలని, ఈ బీజేపీ తెలంగాణలో 2 రాష్ట్రాలు ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, బీఆర్ఎస్ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలు, మరియు వివిధ అఖిలపక్షలో ఉన్న ఎంపీలు మొత్తం పూర్తి స్థాయిలో దీనికి మద్దతు ఇచ్చి ఈ బిల్లు పూర్తి స్థాయిలో లోకసభలో ఆమోదం పొందే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతోని పాల్పంచుకున్న జిల్లా వివిధ హోదాలో ఉన్న జిల్లా నాయకులు, మండల నాయకులు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో బీసీలకు సమున్నత న్యాయం కావాలని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పరశురాం గారి నేతృత్వంలో అనేక సందర్భాలలో బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పేసి పోరాటం చేస్తున్న సందర్భంలో ఎప్పుడైతే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కామారెడ్డి సభలో మేము తప్పకుండా బీసీలకు యొక్క న్యాయం చేస్తామని ఇచ్చిన మాట ప్రకారంగా ప్రియమైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే స్థానిక మా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ నెలలో బీసీలకు మేము ఇచ్చిన మాట ప్రకారము న్యాయం చేస్తున్నాము. వాళ్ళ హక్కులు వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చట్టసభలో మన అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని చేసి బీసీలకు 42% కల్పించే విధంగా వాళ్ళందరూ పూర్తిగా మద్దతు ఇచ్చి ఏకగ్రీవత చేసినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు బీసీ నాయకులు ముద్దుబిడ్డలు మన శ్రీనన్న, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, మిగతా అనేక బీసీ నాయకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇట్టి యొక్క బిల్లును ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా, అలాగే చట్టసభలలో బీసీలకు చెందాల్సిన హక్కులు పూర్తిగా సాధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. తప్పకుండా బీసీల అనేది వారి హక్కుల కొరకై ప్రతి ఒక్కరము అట్టి హక్కులు పొందేంత వరకు న్యాయంగా, చట్టబద్ధంగా, శాంతియుతంగా మేము పోరాటం చేసి ఈ యొక్క బీసీల ప్రాముఖ్యత పెంచే విధంగా మేము చేస్తాము. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి రెడ్డవేణి పరశురాములు, అలాగే వివిధ మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, నాతో పాటు పాల్గొన్న మహిళా మనులు, అక్కయ్యలు, ప్రతి ఒక్కరికి, జిల్లా అధ్యక్షుల వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బీసీ ముద్దు బిడ్డలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై బీసీ.